లోక్సభ ఎన్నికలు దాదాపు ముగింపు దశకు చేరుకున్నాయి. ఇప్పటి వరకు 5 విడతల్లో లోక్సభ ఎన్నికలు జరగగా 6వ దశ లోక్సభ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు జరగనుంది. మొత్తం 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 లోక్సభ స్థానాల్లో పోలింగ్ జరుగుతోంది. హర్యానా 10, బీహార్ 8, జమ్మూ కాశ్మీర్ 1, జార్ఖండ్ 4, ఢిల్లీ 7, ఉత్తరప్రదేశ్ 14, ఒడిశా 6, పశ్చిమ బెంగాల్లో 8 స్థానాలకు 6వ విడత ఎన్నికల్లో భాగంగా పోలింగ్ జరుగుతోంది. ఇక ఒడిశాలో లోక్సభ ఎన్నికలతో పాటు 42 అసెంబ్లీ స్థానాలకు కూడా పోలింగ్ జరుగుతోంది. ఆయా నియోజకవర్గాల్లో ఓటర్లు ఓటు హక్కుతో తమ నాయకుడిని ఎన్నుకునేందుకు 7 గంటల నుంచే పోలింగ్ బూతుల వద్ద బారులు తీరారు. 58 నియోజకవర్గాల్లో 889 మంది అభ్యర్థులు పోటీ బరిలో ఉన్నారు. 5.84 కోట్ల మంది పురుష ఓటర్లు, 5.29 కోట్ల మహిళా ఓటర్లు ఉన్నారు. అలాగే 5,120 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారు. మొత్తం 11.13 కోట్ల మంది ఓటర్లు 6వ దశ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 6వ దశ ఎన్నికల కోసం ఎలక్షన్ కమిషన్ 1,14,000 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ప్రశాంతమైన వాతావరణంలో పోలింగ్ జరిగేలా చర్యలు తీసుకుంది. ఈ విడతలో దేశ రాజధాని ఢిల్లీలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశ ప్రథమ పౌరురాలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అలాగే రాష్ట్రపతి నిలయంలోని రాజేంద్ర ప్రసాద్ స్కూల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అటు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ సతీ సమేతంగా తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. అటు విదేశాంగ మంత్రి జయశంకర్తో పాటు కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తన కుమారుడు రాహుల్ గాంధీతో కలిసి ఢిల్లీలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. అటు మరో కీలక నేత ప్రియాంక గాంధీ కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. భారత ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్తో పాటు కపిల్ దేవ్ దంపతులు తమ ఓటు హక్కు వినియోగించుకున్న వారిలో ఉన్నారు. అటు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ రాజధాని భువనేశ్వర్లో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. వీరితో పాటు పలువురు కేంద్ర మంత్రులు, సెలబ్రిటీలు, సామాన్య పౌరులు పెద్ద ఎత్తున తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇక జూన్ 1న జరిగే 7వ విడతలో ఎన్నికల ప్రక్రియ మొత్తంగా పూర్తవుతోంది. జూన్ 4న దేశవ్యాప్తంగా 543 లోక్సభ సీట్లకు కౌంటింగ్ జరగనుంది.